ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎవరి ఈ జాయ్ జమీమా, ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఎన్ని రోజులుగా నడుస్తోంది ఈ వ్యవహారం? పోలీస్ విచారణలో ఏమేమి విషయాలు బయటపడ్డాయి సతీష్? సుమిత్ర, ఆమె పేరు జాయ్ జమీమా, కానీ పేరు మాత్రమే జాయ్ జమీమా, కానీ ఆమె చేసే పనులన్నీ కూడా ఎంజాయ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆమె చేసిన దారుణాలు చూస్తే నటోరియస్ క్రిమినల్ సైతం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఆమె చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి. ప్రస్తుతం మనం ఆమె చేసిన దారుణాలు ఏంటో మనం ఒక్కొక్కటిగా చెప్పుకున్నట్లయితే, మొదటిగా ఎవరైతే ఈ యొక్క వ్యవస్థలో, ఈ యొక్క సొసైటీలో ఎవరైతే హై ప్రొఫైల్ కేసులు ఉంటాయో వాళ్ళని ముందుగా రెక్కీ చేసి, ఎవరైతే జాయ్ జమీమా తాలూకు వెనుకాల బృందం అంతా కూడా ముందుగా రెక్కీ చేసి వారిని అందరినీ కూడా మొదటగా లిస్ట్ అవుట్ చేస్తారు. అందులో డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు, వ్యాపారస్తులు ఎవరు, బడానేత కొడుకులు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు, అదే విధంగా లంచాలు తీసుకొని అక్రమాస్తులు సంపాదించిన వారిలో పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నిటినీ కూడా వీళ్ళు క్రోడీకరించి ఒక లిస్టుగా తయారు చేసిన తర్వాత ఈ జాయ్ జమీమా రంగంలోకి దిగుతుంది. మొదటిగా అన్నా అంటూ పరిచయం చేసుకుంటుంది, లేదా వెబ్ డిజైనర్గా పరిచయం చేసుకుంటుంది, లేదా సోషల్ మీడియాలో ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటోస్ చూస్తే మనం చూడొచ్చు, ఒక హాఫ్ నాక్ డ్రెస్ కావచ్చు, అదేవిధంగా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఆ ఫోటోలను చూసి వెంటనే ఆమె వైపు అంటే వలపు వేసే విధంగా ఆ ఫోటోలు ఉంటాయి. అక్కడగా ఆకర్షించుకునేటట్టు కాకుండా ఆమె అక్కడి నుంచి పరిచయం పెంచుకున్న తర్వాత, మొదటగా మిమ్మల్ని చూసిన తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు వస్తున్నాయి, మీరంటే నాకు చాలా ఇష్టం, లేదా నాకు అన్నతో సమానం అంటూ కూడా మొదటగా వాళ్ళతో పరిచయం పెంచుకుంటుంది. తర్వాత తన కారులో రావాలంటూ కూడా ముందుగా రిక్వెస్ట్ చేస్తుంది. అలా కాకుండా తన ఫ్లాట్కి రావాలంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఏదైతే మొగమాటంతో ఉంటారో, అంటే ఒక అందంగా ఉన్న అమ్మాయి, మోడలింగ్ చేస్తున్న అమ్మాయి, వెబ్ డిజైనర్గా సొసైటీలో పేరుగాంచిన అమ్మాయి పిలవగానే మగాళ్ళందరూ కూడా ఆ క్యూ కట్టే పరిస్థితి మనకి ఈ యొక్క ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జాయ్ జమీమా లిస్టులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అంటే మనకి కేవలం ఈరోజు ఒక ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్లో ఒక నమోదు చేశాడు కాబట్టి ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. కానీ ఇది 6 నెలల క్రిందటే పోలీస్ స్టేషన్లకి బాధితులు కంప్లైంట్స్ ఇచ్చినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆమె ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, రాజకీయ నాయకుల చేత పోలీసులకు చెప్పించి కేసులు లేకుండా ఎవరైతే బాధితున్నారో వారికే బెదిరించే స్థాయిలో ఈ జాయ్ జమీమా చేసిన ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా మనం ఒక్కొక్కటిగా ఒక కథల్లా చెప్పుకునే పరిస్థితి తెలుస్తుంది. అంటే ఈ జాయ్ జమీమా అక్రమాలు ఏదైతే భీమిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత పోలీసుల దర్యాప్తులో అనేక కోణాలు, అనేక దారుణాలు, అనేక వాస్తవాలు అయితే వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ జాయ్ జమీమా అక్రమాలు తెలుసుకునేందుకు చిన్న బ్రేక్ వెలుగులోకి వస్తున్నాయి. అయితే జాయ్ జమీమా ఏ విధంగా అబ్బాయిల్ని, అదేవిధంగా హై ప్రొఫైల్ ఉన్న ఈ యొక్క వ్యక్తుల్ని ఏ విధంగా ముగ్గులోకి దించుకుంటుంది అనేది ప్రస్తుతం అన్నయ్యగా పరిచయం అవుతుంది, లేదా వెబ్ డిజైనర్గా పరిచయం అవుతుంది, మోడలింగ్గా పరిచయం అయిన వాళ్ళని తన ముగ్గులోకి దించేందుకు తనతో పాటు ఇంటికి రావాలంటూ కూడా ఆఫర్ చేస్తుంది. అయితే తన కారులో ఎక్కిన తర్వాత అదమరపులో ఉన్న సమయంలో ముఖం పైన ఒక స్ప్రే చల్లుతుంది. అయితే చాలామందికి ఏంటంటే ఒక స్ప్రే చల్లితే ఎలా ఉంటుందంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఇక్కడ మాత్రం మైండ్ అనేది ప్రెజెంట్ అవుతుంది, బాడీ ఆబ్సెంట్ అవుతుంది. అంటే అక్కడ ఏమేం చేస్తుందో, జమీమా ఎవరినైతే కలుస్తుందో, ఏ పనులైతే చేస్తుందో మనకు అన్నీ నేరుగా చూస్తాం, కానీ కనీసం స్పందించే విధంగా మన బాడీ పనిచేయదు. బయట పక్క వ్యక్తులు కూడా చెప్పే అవకాశం కూడా లేని విధంగా ఆ స్ప్రే పనిచేస్తుంది. అంతేకాకుండా జాయ్ జమీమా తన అనుచరులు ఎవరైతే నువ్వు పలానా దగ్గర సంతకం పెట్టు అంటే పెట్టాలి, లేదా నువ్వు మీ తల్లిదండ్రులనే వ్యతిరేకించాలంటే వ్యతిరేకిస్తారు. ఈ విధంగా ఆ యొక్క స్ప్రే చల్లిన తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా తన వశంలోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఆకుండా ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత క్యారెట్ జ్యూస్లో నల్లమందు కలిపి ఇచ్చి అక్కడ బెడ్రూమ్లో పడుకుని పెట్టి నగ్నంగా ఉన్న ఫోటోల్ని తన యొక్క బృందం ఎవరైతే ఫోటోషూట్ చేస్తున్నారో ఆ బృందాన్ని ముందుగానే వారు ఉంచుకుంటారో ఆ ఫోటోల్ని తీసిన తర్వాత ఎప్పుడైతే మత్తులోంచి బయటకు వస్తాడో ఆ వ్యక్తి ఆ ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు నన్ను మోసం చేసావు, పెళ్లి చేసుకోవాలంటూ కూడా వారిని బెదిరిస్తారు. అంటే ఇక్కడ ఇంకా చిన్న ట్విస్ట్ ఉంది. ఎందుకంటే వీరి హై ప్రొఫైల్ కేసులు కావచ్చు, లేదా బాగా బిజినెస్ చేసిన
బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదా విదేశాల్లో ఉండే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్మ్యారీడ్ కాదు, మ్యారీడ్ చేసుకున్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే నీకు పెళ్ళయింది, నిన్ను నీ వ్యవస్థలో నిన్ను బద్నాం చేస్తాం, నీ పరువు తీస్తాం అంటూ కూడా వాళ్ళని బెదిరించే ప్రక్రియలో బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళలో లక్షల రూపాయలు తమ అకౌంట్లో వేసుకుంటారు. కొంతమంది ఇందులో అంటే పేర్లు ఇప్పటివరకు కూడా కొంత కన్ఫర్మ్ కానప్పటికీ కూడా కొంతమంది ₹1,00,00,000 కూడా ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తన కారణంగా తన బిడ్డను కన్నాను, నువ్వు కానీ నాకు కానీ న్యాయం చేయకపోతే నేను ఈ విషయాన్ని మీ యొక్క డిపార్ట్మెంట్లో చేస్తాను, లేదా సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేస్తానంటూ బెదిరించడంతో ఓ వ్యక్తి ఇతర అంతర్రాష్ట్రాల నుంచి పరిగెట్టుకొచ్చి ఆమెకు ₹1,00,00,000 ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో వీరు చేస్తున్నారో అక్రమాలు, దందాలు అనేది మనకి ఒక్క ఉదాహరణ చాలు. అదేవిధంగా ఒక వ్యాపారవేత్తని అన్న అనే విధంగా పరిచయం పెట్టుకొని ఆమెను కూడా సేమ్ స్ప్రే చెల్లి మొత్తం మంది ఇచ్చి వారిని సుమారు 2 నెలల పాటు తన ఇంటి వద్దే ఉంచుకొని కొట్టి వారిని బెదిరించి తమ భార్యకి విడాకులు ఇవ్వాలంటూ కూడా మొబైల్ను కూడా వీళ్ళే ఆపరేట్ చేసి ఆ విధమైన దారుణాలకు దిగుతూ అక్కడ ఆ బిజినెస్ ఏదైతే అంటే నెలకి లక్షల్లో జరిగే బిజినెస్ని తనకు రాయాలని, లేకపోతే చంపేస్తామంటూ కూడా బెదిరింపులు గురి చేసిన సన్నివేశాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎన్ఆర్ఐ ఏదైతే భీమిలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చి పోలీసులు అన్ని కోణాల్లోని వీటిని చూస్తున్నారు. కేవలం ఒక ఎన్ఆర్ఐయో లేకపోతే ఇక్కడ బిజినెస్ మ్యాన్ లేదా పొలిటికల్ లీడరో కాదు, ఇందులో కొంతమంది బడా నేతలు కూడా డబ్బులు ఇచ్చి కూడా ఈ కేసులో మా పేర్లు తీసుకురావద్దు అంటూ కూడా రాజీ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సతీష్, కీలాడి లేడీ మోసం చేసిన వాళ్ళల్లో నేవీ, పోలీసులు, బిజినెస్ మెన్ అలాగే పొలిటీషియన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు ఎంతమందిని ట్రాప్ చేసిన తను, ఆమె బృందంలో ఎంతమంది ఉన్నారు అసలు సతీష్? ఆమె సుమారు ఇప్పుడు కాదు, సుమారు 5-6 సంవత్సరాల నుంచి ఇదే విధంగా రెక్కీ చేస్తూ ఈ యొక్క ఎవరైతే హై ప్రొఫైల్ ఉన్నవారో సమాజంలో ఎవరైతే పేరు పలుకుబడి ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తుంటారని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆమె ఖాతాలో ఎంతమంది ఉన్నారని తెలియకపోవచ్చు, కానీ మనకు తెలిసి 10 మంది వరకు ఉన్నారు. కానీ ఈ యొక్క ఎపిసోడ్ వచ్చిన తర్వాత, ఈ యొక్క కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇందాక కాసేపటి క్రితమే సిపి కూడా నేరుగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఆమె చేతిలో మోసపోయినా, బెదిరిపోయినా, డబ్బులు చెల్లించినా మీరు ఏవైతే బాధితులు ఉన్నారో ముందుగా నేరుగా వచ్చి సమాచారం ఇస్తే మరికొంత వాస్తవాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా జాయ్ జమీమాకి చాలామంది వ్యాపారవేత్తలు కూడా సపోర్ట్ చేశారు ఇందులో. ఎందుకంటే డాక్టర్ రతన్ రాజ్ అనే వ్యక్తి ఐటీసీ గ్లోబల్ సర్వీస్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించి మనీ లాండరింగ్ బిజినెస్ కూడా ఫౌండర్ డాక్టర్ రతన్ రాజు, అదేవిధంగా కో-ఫౌండర్ జాయ్ జమీమా ఇద్దరు కూడా ఇందులో పార్ట్నర్స్గా ఉంటూ ఆ యొక్క మనీ లాండరింగ్ బిజినెస్ని కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇందులో మరో కోణం ఉంది. కేగూష్ అనే ఒక టిక్ టాక్ లాంటి యాప్ను కూడా వాళ్ళు ప్రారంభించారు. అంటే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్కే అని చెప్పారు. కానీ మరో 2 నెలల్లో 2 కోట్ల పెట్టుబడి పెట్టి డేటింగ్ యాప్ను ఇదే కేగూష్ పేరుతో కూడా ప్రారంభించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. కానీ ఈలోపే భీమిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో ప్రస్తుతం జాయ్ జమీమా సెంట్రల్ జైల్లో ఉంది. సెంట్రల్ జైల్లో నుంచి ఆమెను తీసుకొచ్చి విచారణ చేస్తే ఎంతమంది ఆమె ఖాతాలో మోసపోయారు, ఆ బాధితులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా వాస్తవాలు బయట ఉన్నాయి. మీరు అన్నట్లుగా కేవలం రాజకీయ నాయకులే కాదు, రాజకీయ నాయకులు వెనుక ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నావీకి సంబంధించిన వ్యక్తి అయితే ఆయనకి ఎపిసోడ్ చేస్తే ఆయనకే ఒక బాధాకరణ విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కొంతమంది మీద కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన భయపడి రాజీ కుదుర్చుకున్న సందర్భాలు, అంటే ₹1,00,00,000 వరకు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తే ₹1,00,00,000, ₹1,00,000 లేదా ఇవేవి కాదు, అనేక అక్రమాలు బయటపడతాయి. అసలు జాయ్ జమీమా ఆడదేనా అన్న ఒక ఆశ్చర్యకర విషయాలు అయితే బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాయ్ జమీమా అక్రమాలు పోలీసుల విచారణలో లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు బయటపడతాయి. బాధితులు కూడా అదే విధంగా తమ వంతుగా జాయ్ జమీమా అక్రమాలు బయటపెట్టేందుకు పోలీస్ కమిషనర్కు నేరుగా ఫోన్ కానీ లేదా సమాచారం చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.